సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నేను చేసిన పూజలండి. ఎవ్రీ మంగళవారం అయితే నేను చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్కి వెళ్ళి నేను పూజ చేసుకుంటాను. కానీ ఇంకా ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదండి, ఇంకా స్పెషల్ ఆయన కళ్యాణం, ఆయన బర్త్డే ఒకే రోజు చేస్తారు కదా. ఇంకా కాకపోతే నేను పర్టికులర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళలేదండి. నేను మా చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు, అక్కడ పూజ చేసుకున్నాను. అక్కడ మంచిగా అభిషేకం చేశాము. అభిషేకం కూడా పాలతో, నీళ్ళతో, విభూదితో, చక్కెరతో, ఇంకా నెయ్యి, పెరుగు, ఇలా అన్నీ కలిపి అభిషేకం చేశానండి. అభిషేకం చేసి మళ్ళీ నీట్గా స్వామివారిని వాటర్తో క్లీన్ చేసి, ఆ నెయ్యి అంతా పోయేలాగా క్లీన్ చేసి, మళ్ళీ విభూది పెట్టి, మళ్ళీ పసుపు రాసి, మళ్ళీ కుంకుమ రాసి నీట్గా అభిషేకం మళ్ళీ చేసుకున్నామండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను రెగ్యులర్గా వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే అర్చన చేయించుకొని మెయిన్గా పాములు అవి నాగేంద్రులకి అభిషేకం చేసేదాన్ని. కానీ ఇక్కడ ఈసారి ఇలా చేయడం నాకు చాలా బాగా అనిపించింది. నాకు డైరెక్ట్ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేసే అదృష్టం వచ్చింది అనుకున్నాను. నాకైతే చాలా అనిపించింది. అభిషేకం అయ్యాక మంచిగా మళ్ళీ నీట్గా తూర్చేసి స్వామివారిని అలంకరించామండి. ఒక చిన్న బాబుకి చేసినట్టు అనిపిస్తుంది కదండి. దేవుళ్ళకి అలంకరించి మళ్ళీ తూర్చి, అభిషేకం చేసి తూర్చి మళ్ళీ నీట్గా అలంకరిస్తే అది ఎంతో బాగా అనిపిస్తుంది కదండి. ఇంకా దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి అయ్యగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని, గుడిలో పెట్టిన ప్రసాదం తీసుకొని, అలా టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పూజ కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ మా వాడలో మైసవ్వ టెంపుల్ ఉంటుందండి. ఎంత చేసినా నాగపడిగలకు చేయాలంటారు కదండి. మా వాడలో మైసవ్వ టెంపుల్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. మైసవ్వ అంటే పాము, కానీ పక్కనే నాగేంద్ర స్వామి, సంతాన నాగేంద్ర స్వామి ఉంటాడండి. సో మేమైతే రెగ్యులర్గా ఎవ్రీ మంగళవారం కానీ ఫ్రైడే కానీ వీలైనప్పుడల్లా ఈ రెండు ప్రతిష్టలకి పూజ చేస్తాను. నేను కాదండి, మా స్ట్రీట్లో ప్రతి ఒక్కరు చాలా నమ్మకం. ఈ నాగమయ్యకైతే సంతాన నాగమయ్య అంటారు. ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసి, పాలతో చేసి, మళ్ళీ నీళ్ళు వాటర్తో మళ్ళీ అభిషేకం చేసి, స్వామికి పసుపు కుంకుమ రాసి అలంకరించి దీపారాధన చేస్తాం. ఇంకా మైసమ్మది కూడా అంతేనండి. మాకు ఎటు బయటికి వెళ్ళినా కూడా ఆ తల్లిని మొక్కుకొనే వెళ్తామండి. ఎందుకంటే మా ఇంటి స్టెప్స్ దిగి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎటు వెళ్ళాలన్నా ఆ టెంపుల్ ముందు నుంచి వెళ్ళాలండి. దగ్గరలో ఉంటుంది కొంచెం. సో అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని అందరం బయటకు వెళ్తామండి. మాకైతే చాలా ఇష్టం. చాలా సేఫ్గా ఎటు వెళ్ళినా సేఫ్గా రిటర్న్ అవుతామనే నమ్మకం చాలా. ఇంకా ఈ నాగేంద్ర స్వామికి అయితే సంతానం కోసం పడే వాళ్ళు, సంతానం కావాలనుకున్న వాళ్ళు అయితే చాలా మా స్ట్రీట్లో అయితే కంపల్సరీ పూజ చేస్తారని. అలానే కాకుండా ప్రతి మంగళవారం, ఫ్రైడే ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా మనం ఫెస్టివల్స్ ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదా, పువ్వులు అలంకరించి. నేనైతే మళ్ళీ పువ్వులు దండలు కూర్చి అమ్మవారికి నాగమయ్య